హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీశైలం పాదయాత్ర గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శ్రీశైలం పాదయాత్ర మహాశివరాత్రి పర్వదినానికి ముందు లేదా ఉగాది పర్వదినానికి ముందు తెలుగు రాష్ట్రాల నుండి కానీ, కర్ణాటక నుండి కానీ, తమిళనాడు నుండి కానీ అనేక మంది శివభక్తులు నల్లమల్ల అడవుల్లో నడుచుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇప్పుడు ఈ వీడియోలో మనం శ్రీశైలం పాదయాత్ర ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలనేది తెలుసుకుందాం. పాదయాత్ర నందికొట్కూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, వెంకటాపురం విలేజ్ నుండి స్టార్ట్ చేస్తారండి. పాదయాత్రకు వెళ్ళే భక్తులు కర్నూలు నుండి బస్ మార్గం ద్వారా శ్రీశైలం వెళ్ళే బస్సుల్లో ప్రయాణిస్తూ మధ్యలో వెంకటాపురం దగ్గర దిగేస్తారు. వెంకటాపురం గ్రామం నుండి శ్రీశైలానికి నడకదారి స్టార్ట్ అవుతుంది. వెంకటాపురం విలేజ్లో శివాలయం ఉంటుందండి. అక్కడ శివాలయంలో అనేక మంది భక్తులు దర్శనం చేసుకొని అక్కడ నుండి పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. వెంకటాపురం విలేజ్లో మనకి టార్చ్ లైట్స్ దొరుకుతాయండి. 30 రూపీస్లో కానీ, 50 రూపీస్లో కానీ, 70 రూపీస్లో కానీ వాటి కాస్ట్ ఉంటుంది. నైట్ టైము మనకు నల్లమల్ల అడవుల్లో టార్చ్ లైట్ యూజ్ చేసి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మొబైల్ కనుక మనం యూజ్ చేస్తే ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. మహాశివరాత్రి పర్వదినానికి ముందు శ్రీశైలం నల్లమల్ల అడవుల్లో చేసే పాదయాత్ర చాలా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందండి. ఈ మహాక్షేత్రానికి ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం తూర్పు ద్వారంగాను, కడప జిల్లాలో సిద్ధపటం దక్షిణ ద్వారంగాను, మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్ పశ్చిమ ద్వారంగాను, ఉమామహేశ్వరం ఉత్తర ద్వారంగాను పురాణాలు చెబుతున్నాయి. వెంకటాపురం నుండి మనం పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత మొదటగా మనకు గోసాయికట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ వస్తుందండి. వెంకటాపురం నుండి వీరాంజనేయ స్వామి టెంపుల్కి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ నల్లమల్ల అడవుల్లో గోసాయికట్ట విలేజ్ వద్ద ఉంటుంది. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాక కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ప్రయాణం స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ప్రయాణం మనకి గోసాయికట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుండి నాగులూటి వీరభద్ర స్వామి టెంపుల్కి చేరుకోవాలండి. మనకు కనిపించే టెంపుల్ నాగులూటి వీరభద్ర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు. గోసాయికట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ నుండి నాగులూటి వీరభద్ర స్వామి టెంపుల్కి 9 కిలోమీటర్లు ఉంటుందండి. వెంకటాపురం నుండి నాగులూటి వీరభద్ర స్వామి టెంపుల్కి అరౌండ్ మనం 15 కిలోమీటర్లు నడక మార్గంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చామండి. వీరభద్ర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం ప్రయాణం స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. 12 జ్యోతిర్లింగాలలో రెండవదిగా చెప్పబడే ఈ జ్యోతిర్లింగం శక్తిపీఠంలో కలిసి ఉండడం వలన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ధూళి దర్శనం ఆచారంగా ఉన్న ఈ శ్రీశైల మహాక్షేత్రంలో యుగ యుగాల నుండి స్వామికి తలను ఆనించి తన కష్టాలను చెప్పుకునే అవకాశం ఈ క్షేత్రంలో మనకు ఉంది. మనం డే టైంలో ప్రయాణం చేసేటప్పుడు చాలా ప్రదేశాల్లో మనకి వాటర్ మిలన్స్ దొరుకుతూ ఉంటాయి. అండ్ కొన్ని ప్లేస్లలో కొబ్బరి బొండాలు కూడా దొరుకుతూ ఉంటాయి. మనకి ఎక్కువగా డిహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ మిలన్స్ అండ్ కొబ్బరి బొండాలు తాగుతూ ఉండాలండి. మనం వెంకటాపురం నుండి ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు చేరుకున్న ప్రదేశంలో ఇక్కడ మనకి లాస్ట్ ప్రదేశం అండి. ఇక్కడ మనకి భోజనాలు దొరుకుతాయి. దీని తర్వాత మనకి నైటు పెద్ద చెరువుకు చేరుకునే అంతవరకు ఎక్కడ కూడా భోజనాలు దొరకవండి. మనం ఏమన్నా భోజనాలు చేయదలుచుకున్నా ఇక్కడ ఆగి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని భోజనం చేసి ఇక్కడ నుండి మనకి మెట్ల మార్గం స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ మనం నైట్ పెద్ద చెరువుకి చేరుకోవాల్సి ఉంటుంది. పెద్ద చెరువుకి చేరుకునే అంతవరకు కూడా మనకి ఇక్కడ భోజనాలు దొరకవు. సో మనం ఇక్కడ భోజనం చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ నుండి మనకి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుందండి. మనకి ఎవరైనా వాటర్ కావాల్సిన వాళ్ళు ఈ కొలంలో వాటర్ పట్టుకొని ప్రయాణం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
మనకి ఇక్కడ మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. మధ్యలో కూడా ఇక్కడ వాటర్ బాటిల్స్ దొరకవండి. ఒకవేళ దొరికినా కూడా కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ చాలా బాగుంటాయి. చాలామంది భక్తులు ఇక్కడనే వాటర్ పట్టుకొని ప్రయాణం స్టార్ట్ చేస్తారు. మెట్ల మార్గము మనకు అరౌండ్ 8 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకు దామర్లకుంట వరకు మెట్ల మార్గము ఉంటుంది. శ్రీశైల దర్శన ఫలం చాలా పుణ్యాన్ని ఇస్తుందండి. కురుక్షేత్రంలో లక్షల కొలది దానమిచ్చిన, 2000 సార్లు గంగా స్నానం చేసిన, నర్మదా నది తీరంలో బహుకాలం తపస్సు ఆచరించిన, కాశీ క్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించిన ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యము శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఒక్కసారి దర్శించినంత మాత్రమే కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది. మెట్ల మార్గం కొంచెం కఠినంగా ఉంటుందండి. మనం నెమ్మదిగా రెస్ట్ తీసుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మెట్ల మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు కొంత దూరం చేరుకున్న తర్వాత మొదటగా మనకు ఒక గోపురం చూడొచ్చండి. ఈ గోపురం చాలా పురాతనమైనది. పాదయాత్ర చేసే భక్తులు వెంకటాపురం నుండి ఎర్లీ మార్నింగ్ త్వరగా స్టార్ట్ అయితే మధ్యలో మనకు రెస్ట్ తీసుకోవడానికి సమయం దొరుకుతుందండి. మనం ఒకవేళ లేట్‌గా గనక స్టార్ట్ చేస్తే మనం పెద్ద చెరువు చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. మనం పెద్ద చెరువు చేరుకున్న తర్వాత మనకి అక్కడ ఆల్టింగ్ ఉంటుందండి. మనం అక్కడ నైట్ నిద్రపోవచ్చు. అక్కడ చాలామంది భక్తులు అక్కడనే నైట్ విశ్రాంతి తీసుకుంటారు. శ్రీశైల క్షేత్రం గురించి స్కంద పురాణంలో చాలా అద్భుతంగా వర్ణించారండి. శిఖర దర్శన మాత్రాన అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి పునర్జన్మ నుండి విముక్తిని కలిగిస్తుందండి. మహాయజ్ఞాలు ఆచరించనందువల్ల కలిగే ఫలాన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతికి స్వయంగా చెప్పినట్లు స్కంద పురాణం చెబుతుందండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు అరణ్యవాస సమయంలో సీతామాత సమేతంగా సహస్రలింగాన్ని ప్రతిష్ఠించాడు. శ్రీశైల క్షేత్రము 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా కొలవబడుతుందండి. ఇక్కడ స్వామివారు శ్రీ భ్రమరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారండి. శ్రీశైలం మల్లికార్జున స్వామివారు మనకు ఇక్కడ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా దర్శనమిస్తూ ఉంటారు. భ్రమరంబిక అమ్మవారు మనకు ఇక్కడ శక్తిపీఠంగా దర్శనమిస్తూ ఉంటారండి. శ్రీశైల క్షేత్రంలో మనం కొన్ని తప్పక దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఉన్నాయండి. శ్రీశైలం క్షేత్రంలో మనం తప్పక దర్శించవలసిన ప్రదేశము పాలధార మరియు పంచదార అండి. ఇక్కడ పాలధార, పంచదార 6 తీర్థాలుగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. పాలధార అంటేనండి శివుని యొక్క నుదురు భాగం నుండి బయటికి వచ్చిన ప్రదేశం అండి. అందుకే దానిని పాలధార అని అంటారు. పంచదార అంటే ఆ పరమశివుని యొక్క 5 ముఖాల నుండి వచ్చిన దార అండి. అందుకే దానిని పంచదార అని అంటారు. అందులో ఒకటి బ్రహ్మధార, విష్ణుధార, రుద్రధార, చంద్రధార, దేవధారగా మనకు స్కంద పురాణంలో అండ్ అగ్ని పురాణంలో ఉందండి. శ్రీశైల క్షేత్రంలో మనము త్రిఫల వృక్షంను ఖచ్చితంగా దర్శించుకోవాలండి. ఈ త్రిఫల వృక్షం క్రింద కొద్దిసేపు మనం ధ్యానిస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ మనకు లోపాముద్ర సమేత అగస్త్య మహాముని సూక్ష్మ రూపంలో ఇక్కడే కొలువై ఉన్నారని చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారండి. మనం పెద్ద చెరువు చేరుకున్న తర్వాత ఇక్కడ భోజనం సదుపాయం ఉంటుందండి. అక్కడ మనము నైట్ పడుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకి పరదాలు దొరుకుతాయండి. ఒక్కొక్కటి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అందులో ఇద్దరు పడుకోవడానికి సులభంగా ఉంటుంది. నైట్ టైం చలి ఎక్కువగా ఉంటుందండి. చాలామంది భక్తులు నైట్ అలసిపోయి ఇక్కడే పడుకుంటారు. ఇక్కడ మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. పెద్ద చెరువు దగ్గర మనం రెస్ట్ తీసుకున్నాక ఎర్లీ మార్నింగ్ మనము 4:30కు కానీ 5 గంటలకు కానీ మళ్ళీ నడక మార్గం స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. మనం నడక మార్గం స్టార్ట్ చేసిన తర్వాత మనం మొదటగా రవ్వలగుట్ట దాటాల్సి ఉంటుంది. రవ్వలగుట్ట దాటిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది కత్తులగుట్ట అండి. కత్తులగుట్టలో చాలా వరకు రాళ్ళు అలా షార్ప్గా ఉంటాయి. ఆ మార్గం నుండి మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మనం పెద్ద చెరువు నుండి ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు వాటర్ బాటిల్స్ అక్కడనే ఫిలప్ చేసుకోవాలండి.
మార్గ మధ్యంలో మనకు వాటర్ బాటిల్స్ దొరుకుతాయి కానీ కాస్ట్లీగా ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడికి మనకు ట్రాన్స్‌పోర్టేషన్ చాలా కష్టంగా ఉంటుంది. సో, మనము పెద్ద చెరువు దగ్గరనే వాటర్ బాటిల్ తీసుకుంటే మళ్ళీ మనకు భీమిని కొలను దాటి పైకి కొండపైకి ఎక్కే మార్గంలో వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యం గురించి తెలుసుకుందామండి. సకల లోకారాధ్యమైన శ్రీశైల మహాక్షేత్రం భూమండలానికి నాభి స్థానమని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా సంకల్పంలో శ్రీశైల క్షేత్రాన్ని స్మరిస్తూ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే అని తాము ఈ శ్రీశైల క్షేత్రాన్ని ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో వివరంగా సంకల్పంలో చెప్పుకుంటారండి. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే 3 పర్వతాలకు పాదాభివందనం చేస్తూ తన మువ్వల సవ్వడులతో వేగోశాలను గుర్తుకు తెచ్చే పావన కృష్ణవేణి నది పాతాళగంగ అనే పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను సంతరించి పెడుతుందండి. మనం ఎర్లీ మార్నింగ్ పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద చెరువు నుండి ఇప్పుడు మనం ఇక్కడ సీతమ్మ బావిని చేరుకున్నామండి. ఈ బావి చాలా పురాతనమైంది, మీరు చూడొచ్చు. పెద్ద చెరువు నుండి సీతమ్మ బావికి సుమారు ఒక 6 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడి నుండి మనం భీముని కొలనుకి చేరుకోవాలి. ఇక్కడ నుండి భీముని కొలనుకి చేరుకోవడానికి సుమారుగా ఒక 3 కిలోమీటర్లు ఉంటుందండి. మనం అక్కడ చూస్తున్నాం కదా అండి, అది భీముని కొలనుకి దిగిన తర్వాత పైకి ఎక్కే మార్గము. ఈ కొండపై నుండి మనం కిందికి టోటల్గా దిగిన తర్వాత భీముని కొలనుకి చేరుకుంటామండి. భీముని కొలనుకి చేరుకున్న తర్వాత మళ్ళీ మెట్ల మార్గంలో పైకి కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ కొండపై నుండి భీముని కొలనుకు చేరుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందండి. దారి చాలా కఠినంగా ఉంటుంది. మనకి మెట్ల మార్గం ఏమీ ఉండదు. రాళ్ళని పట్టుకుంటూ మెల్లిమెల్లిగా కిందికి దిగాల్సి ఉంటుంది. భీముని కొలనుకి దిగిన తర్వాత భీముని కొలను నుండి పైకి ఎక్కడానికి కూడా చాలా కఠినంగా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. భీముని కొలను అనే పేరు మనకు ఎలా వచ్చిందంటేనండి, పూర్వం పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఈ ప్రాంతంలో ద్రౌపదీదేవికి చాలా దాహం వేస్తుందండి. అప్పుడు భీముడు తన గదతో ఈ ప్రాంతంలో నేలపైన గట్టిగా కొడతాడండి. అప్పుడు ఈ కొలను ఏర్పడిందని పురాణ గాథల ప్రకారం చెబుతూ ఉంటారు. అలానే పురాణ గాథల ప్రకారం పూర్వం శిలాదుడనే ఋషి సంతానం కోసం చాలా కాలం తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడండి. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నీపై భక్తిగల 2 కుమారులను ప్రసాదించు స్వామి అని శిలాదుడు స్వామిని వేడుకున్నాడు. శివుడు తదస్తు అని వరమిచ్చాడండి. ఆ పరమశివుడి వరప్రసాదం వల్ల కలిగిన 2 కుమారులకు వరుసగా నంది, పర్వతుడు అని నామకరణం చేశాడు. పుట్టుకతోనే శివభక్తులైన వారిద్దరూ తగిన సమయంలో శివుని గురించి తపస్సు చేశారండి. వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ముందుగా నందికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు నంది సంతోషించి, స్వామి, సర్వదా నీవు నాపై నివసించాలి, నిన్ను మోసే భాగ్యం నాకు ప్రసాదించు స్వామి అని అన్నాడు. అలాగే అనుగ్రహించాడు పరమేశ్వరుడు. నంది పర్వత రూపం పొందాడు. శివుడు దానిపై వెలిశాడు. అదే శ్రీశైలానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో నంద్యాల పక్కనున్న మహానంది క్షేత్రం. పర్వతుడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు పర్వతుడు, స్వామి, పర్వత రూపం దాల్చిన నాపై నీవు ఎల్లప్పుడూ నివసించాలి. నేను తపస్సు చేసిన ఈ స్థలంలో నీవు పర్వతలింగ నామధేయంతో వెలిసి ఈ పర్వతం శిఖరం చూసినంత మాత్రాన భక్తులకు పునర్జన్మ లేకుండా మోక్షం కలగాలి. సమస్త తీర్థాలు, సకల దేవతలు ఇక్కడ సన్నిధానం పొంది ఉండాలి అని కోరుకున్నాడు. అలాగే వరాన్ని ప్రసాదించి పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. పర్వతుడు శ్రీపర్వతమయ్యాడు. శివుడు పర్వతలింగమయ్యాడు. కాలాంతరంతో శ్రీ పర్వతలింగం శ్రీశైలంగా పిలువబడుతుంది. పర్వతలింగంపై ఉన్న స్వామి మల్లికార్జున లింగమయ్యింది. ఇప్పుడు మనం భీముని కొలనుకు చేరుకున్నామండి.
భీముని కొలను నుండి కైలాస ద్వారంకి చేరుకోవాలి. భీముని కొలను నుండి కైలాస ద్వారానికి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఈ మార్గము చాలా కఠినంగా ఉంటుంది. శ్రీశైల మహా పాదయాత్రలో ఈ మెట్ల మార్గము చాలా కఠినమైన మెట్ల మార్గం అండి. భీముని కొలను నుండి కైలాస ద్వారంకు సుమారు 2 కిలోమీటర్లు ఉంటుందండి. భీముని కొలను నుండి కైలాస ద్వారంకు చాలా జాగ్రత్తగా మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉండాలండి. మధ్యలో మనకు వాటర్ తాగడానికి అక్కడక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టి ఉంటాయండి. మనం మధ్యలో రెస్ట్ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఈ మార్గం ద్వారా కైలాస ద్వారానికి చేరుకోవాలండి. మనకు కనిపించే ఆ ద్వారమే కైలాస ద్వారం అని అంటారండి. ఇక్కడ మనం భోజనం చేసే అవకాశం ఉంటుంది. బయట అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. కైలాస ద్వారం నుండి కొంత దూరం మనం అడవిలో ప్రయాణం చేసిన తర్వాత మనకి అటకేశ్వరం వస్తుందండి. అటకేశ్వరం దగ్గర స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ నుండి మనకి రోడ్డు మార్గం స్టార్ట్ అవుతుందండి. ఆ రోడ్డు మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో మనకు సాక్షి గణపతి స్వామివారు దర్శనమిస్తారండి. సాక్షి గణపతి ఆలయంలో ఆ మహాగణపతిని దర్శించుకొని మన గోత్రనామాలు స్వామివారికి తెలియపరిచి మనం ఈ శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చాము అన్న దానికి సాక్షిగా ఆ మహాగణపతిని స్మరించుకొని ఎన్నో జన్మల పుణ్య ఫలాన్ని మనం పొందవచ్చునండి. కైలాస ద్వారం నుండి శ్రీశైలం దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుందండి. మనం మార్గ మధ్యలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. మనకి ఇక్కడ కనపడే విగ్రహం ఆ అభయ ఆంజనేయ స్వామి వారిదండి. మహాశివరాత్రి పర్వదినానికి ముందు అనేక మంది శివభక్తులు, అనేక మంది స్వాములు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి పాదయాత్రగా వస్తూ ఉంటారండి. ఇది మనకి ఎంతో ఆనందాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు మనం దాదాపు అటకేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్నామండి. ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. అటకేశ్వరం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఆలయం నుండి బయటికి వచ్చిన తర్వాత మనకు ఒక వృక్షం కనబడుతుందండి. సంతాన ఫలవృక్షం అని అంటారు. అక్కడ అనేక మంది భక్తులు సంతానం కొరకు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టుకుంటారండి. ఇక్కడ నుండి మనకు రోడ్డు మార్గం ద్వారా ఒక 2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శ్రీశైలం క్షేత్రానికి చేరుకోవచ్చండి. మహాశివరాత్రి పర్వదినానికి ముందు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. మనం అక్కడికి వెళ్ళాక స్వామివారిని దర్శనం చేసుకున్నాక మనం నడిసి వచ్చిన కష్టాలన్నీ మర్చిపోతామండి. స్వామివారి దర్శనం మనకు ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని లభిస్తుందండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఆ పరమశివుడి కటాక్షం అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.